పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా శుభశ్రీ రాయగురు తెలుగు ప్రేక్షకుల్లో ఫేమ్ దక్కించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో అన్ని టాస్క్లో తనదైన శైలిలో పార్టిసిపేట్ చేసింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి తన వంతుగా ఎంటర్టైన్మెంట్ అందించింది. అంతకుముందు పలు సీరియల్ సినిమాల్లో బుల్లితెర వెండితెరపై మెరిసింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకుంది. ఇక రీసెంట్గా శుభశ్రీ రాయగురు నిర్మాతతో కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో తనకు కాబోయే భర్తపై తనపైన కొన్ని పుకార్లు వచ్చాయి. వాటిపై తాజాగా శుభశ్రీ ఘాటుగా స్పందించింది. జబర్దస్త్ కామెడీ షోతో అలరించిన వర్ష ప్రస్తుతం బిగ్ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న కిసిక్ టాక్ షోకి హోస్ట్గా ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ షోకి సినీ, టెలివిజన్ సెలబ్రిటీస్ను ఆహ్వానిస్తూ ఇంటర్వ్యూలు చేస్తుంది. వారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా అడుగుతూ ఆసక్తికరమైన సమాధానం రాబడుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఎపిసోడ్కి బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు హాజరైంది. ఈ సందర్భంగా వర్ష శుభశ్రీని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రశ్నించింది. సమాధానం కూడా రాబట్టింది. వర్ష ప్రశ్నకి శుభశ్రీ కూడా సూటిగా బదులిచ్చింది. తన ఎంగేజ్మెంట్ తర్వాత డబ్బుల కోసమే అతన్ని పెళ్లి చేసుకుంటుందని, మరోవైపు తన భర్త తనకి సరిగ్గా సెట్ కాలేదంటూ చాలా ట్రోల్స్ వచ్చాయని శుభశ్రీని వర్ష ప్రశ్నించింది. దాని స్పందన కూడా కోరింది. అయితే తన ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చిన ట్రోల్స్ కామెంట్స్కి చాలా బాధ కలిగిందని శుభశ్రీ తెలిపింది. ఆమె మాట్లాడుతూ, నాకు కాబోయే భర్తపై చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేశారు. అతను డార్క్ కలర్ ఉన్నారని అన్నారు. అసలు నేను ఎవరిని లైఫ్ పార్ట్నర్గా నిర్ణయించుకోవాలో చెప్పడానికి మీరెవరు? మీకు ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఇక డబ్బుల కోసం పెళ్లి అంటూ బుద్ధి లేకుండా మాట్లాడారు. అది అవాస్తవం. ముందు నాకు అతన్ని ప్రపోజ్ చేశారు. తర్వాత పెళ్లి కొప్పుకున్నాను. ఇక సినిమాల్లో పెళ్లి తర్వాత కూడా నటిస్తాను, కానీ షరతులుంటాయని కూడా చెప్పారు. ఇక జూన్ 6న శుభశ్రీ రాయగురు తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో పంచుకున్నారు. మైసూరు ప్రొడక్షన్స్ బ్యానర్ యజమాని, నిర్మాత, నటుడు అజయ్ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఇదే క్రమంలో ఈ నెల మొదటి వారంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇక అతను అమ్మ రాజ్యంలో, కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి సినిమాల్లో కూడా నటించారు. 50కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా మెరిశారు. శుభశ్రీ అజల్ మెజెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్తో కలిసి నటించడం కూడా విశేషం. నటిగా, మోడల్గా, యాంకర్గా శుభశ్రీ ఆయా ప్రాజెక్టుల్లో మెరిసి ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. నటిగా కంటే ముందు ఆమె లాయర్ కోర్స్ పూర్తి చేసింది. కొన్నాళ్ళు హైదరాబాద్ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసింది. ముంబైకి చెందిన శుభశ్రీ తెలుగులో రుద్రవీణ, తమిళంలో జవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక 3000 లైవ్ షోస్ హోస్ట్ చేసి ఆకట్టుకోవడం విశేషం. 2020లో VLCC ఫెమినా ఇండియా మిస్ ఒడిశా టైటిల్ కూడా కైవసం చేసుకుంది.